నూతన సంవత్సరం కానుకగా వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం తీపి కబురు వినిపించింది. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది మొదటి రోజున పెద్ద కానుకిచ్చింది. వంట గ్యాస్ ధరపై వినియోగదారులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలోని ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలని, ఆ విధంగా అడుగులు వేసిన కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని అతి త్వరలోనే పూర్తి చేసింది. దాదాపుగా ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. కానీ ఒకానొక సమయంలో గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెరిగిపోయింది. ఒక సిలిండర్ ధర 1000 రూపాయలకు పైగా పెరిగింది. దీంతో సామాన్యులు గ్యాస్ వాడాలంటే హడలెత్తిపోయారు. ఈ విషయాన్ని గమనించిన కేంద్రం రాయితీకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో కొంతమేర సామాన్యులకు ఉపశమనం లభించింది. రాయితీలపై తీసుకునే సిలిండర్ ధరలు గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇప్పుడు మరోసారి నూతన సంవత్సర కానుకగా రాయితీ లేని సిలిండర్లపై భారీగా ధరను తగ్గించింది. రాయితీ గల సిలిండర్పై 5.91 రూపాయలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం రాయితీ లేని వంట గ్యాస్పై 120 రూపాయలు తగ్గించింది. ఈ ధరలు మంగళవారం జనవరి 1వ తేదీ 2019 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సామాన్యులకు ఎంతో ఊరటనిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. కేంద్రం ఇచ్చిన ఊరటతో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 500 రూపాయలుగా ఉన్న సబ్సిడీ ధర 494 రూపాయలుగా ఉండనుంది. ఎల్పీజీ గ్యాస్ ధర తగ్గడం ఇది వరుసగా రెండోసారి. డిసెంబర్ 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ ధర భారీగా తగ్గింది. ఇప్పుడు న్యూ ఇయర్ కానుకగా మరోసారి తగ్గించారు. నెల రోజుల వ్యవధిలో వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఇది రెండోసారి కావడం గమనార్హం. దీంతో పాటుగా సామాన్యులు, మధ్యతరగతికి కొత్త సంవత్సరం కానుకగా కేంద్రం మరో 23 వస్తువులపై జీఎస్టీ నేటిని తగ్గించనుంది. సేవలపై జీఎస్టీని నేటి నుంచి తగ్గించేస్తుంది. డిసెంబర్ 22న ప్రకటించిన ఈ తగ్గింపు కొత్త ఏడాది మొదటి రోజు నుంచి అమల్లోకి వస్తుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.